ఇలా మంచి పనులు ఎవరైనా చేస్తుంటే మనం కూడా చూస్తుంటే వారు చేసిన పనులు మనం కూడా చూస్తుంటే మనకు కూడా ఏదైనా మంచి పనులు చేయాలని ఏదైనా బుద్ధి కలుగుతూ ఉంటుంది. ఎవరైనా మంచి చేస్తున్నారనుకోండి, మనం కూడా ఏదో మంచి చేద్దాం, మనం చేయగలిగింది చేద్దాం అనేటువంటి ఆ బుద్ధి కలుగుతూ ఉంటుంది. అయితే సజ్జన సాంగత్యం అందుకే. కొంతమంది జపం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కొంతమంది జపం పేరు ఆ నామం విడిచిపెట్టరు. జపం వివేకానందకి శరీరం ప్రాణం పోయినప్పుడు కూడా ఈ చేతిలో దండ ఉంది. వివేకానందకి 1902 సంవత్సరం జూలై నెలగా 4వ తేదీ సాయంత్రం 9 గంటలకి అది శరీరం శవమైంది. 1902 సంవత్సరం జూలై నెల అంటే ఈ నెలే 4వ తేదీ సాయంత్రం 9 గంటలకి ఆయన శరీరం విడిచిపెట్టాడు. ఆయన శరీరం విడిచిపెట్టే టైంలో కూడా ఆయన చేతిలో దండ ఉంది. ఆ దండ అలా ఉండిపోయింది ఆయన శరీరం శవమైన తర్వాత కూడా. అంటే వాళ్ళు స్వయంగా సిద్ధ పురుషులైనప్పటికీ, స్వయంగా వాళ్ళకి జ్ఞానం ఉన్నప్పటికీ ఆ పరమేశ్వరుడి మీద ఉండే ప్రీత్యర్థం, ఆ పరమేశ్వరుడి మీద ఉండే ప్రీతి కొలిది ఆ నారాయణ స్మరణ చేస్తూ చివరి శ్వాసలో కూడా దండ తిప్పుతానన్నాడు స్వామీజీ. ఆయన స్వయంగా జ్ఞానం అండి. వాళ్ళకి అన్ని ఉండి భగవంతుని మర్చిపోలేదు. మనం ఏమీ లేకుండా భగవంతుని మర్చిపోతున్నాం. అంటే మీకు ధనం ఉంటే మంచిదే, చదువు ఉంటే మంచిదే, ధనం ఉందని అవసరాలు పెంచుకోవద్దు. అవసరాలు పెంచుకునే కొద్ది బంధింపబడతాం. ఈ లోకానికి బంధింపబడతాం, మన శరీరానికి బంధింపబడతాం, మన పరిసరాలకు బంధింపబడతాం. అంటే అవసరాలు పెంచుకోకూడదు. మనకి డబ్బు ఎక్కువ ఉందని అవసరాలు పెంచుకుంటే వెళ్ళకూడదు.